గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఓకే, మా అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్. మనం ఇన్పుట్ అవుట్పుట్ గురించి నేర్చుకుంటున్నాం కదా. అవుట్పుట్లో ఓ ఎన్ క్యాపిటల్ ఉండాలి, ఎస్ క్యాపిటల్ ఉండాలి. దట్ ఈస్ ద రాపర్ క్లాస్, తెలుసు కదా. ఓకే, అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్. ఓకే, ఇందులో వాట్ ఈస్ ద అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఈజ్ ఏ అబ్స్ట్రాక్ట్ క్లాస్. Abstract class, it is a super class of, this is a super class of all other of all other output stream byte class, all other stream output stream byte class. ఓకేనా. అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఈజ్ ఏ అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఇట్ ఈజ్ ఏ సూపర్ క్లాస్ ఆఫ్ ఆల్ అదర్ అవుట్పుట్ స్ట్రీమ్ బైట్ క్లాస్ సూపర్ క్లాస్ అనమాట. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే దెర్ ఇస్ నో అంటే ఓన్లీ దెర్ ఈజ్ నో ఇంప్లిమెంటేషన్, ఓన్లీ డిక్లరేషన్. ఇదే సూపర్ క్లాస్ ఆఫ్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ బైట్ క్లాస్ యొక్క అన్నిటికీ ఇది సూపర్ క్లాస్ అనమాట. ఓకే, ఏమేమి అవుట్పుట్ స్ట్రీమ్ బైట్ క్లాసులు ఉన్నాయో చూద్దాం. అవుట్పుట్ స్ట్రీమ్, అవుట్ అనేది క్యాపిటల్ లెటర్ ఓ, క్యాపిటల్ ఎస్ ఆల్సో క్యాపిటల్. అవుట్పుట్ స్ట్రీమ్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్, బైట్ అరే అవుట్పుట్ స్ట్రీమ్, ఫిల్టర్ అవుట్పుట్ స్ట్రీమ్, పైప్డ్ అవుట్పుట్ స్ట్రీమ్, ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్. ఇవన్నీ క్లాసెస్ ఏంటి, అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్లో ఉన్న బయట అవుట్పుట్ స్ట్రీమ్ క్లాసెస్ అనమాట. ఇది సూపర్ క్లాస్, ఇవన్నీ సబ్ క్లాస్. అగైన్ ఫిల్టర్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్కి మళ్ళీ అగైన్ డేటా అవుట్పుట్ స్ట్రీమ్, బఫర్ అవుట్పుట్ స్ట్రీమ్, ప్రింట్ స్ట్రీమ్, దీస్ ఆర్ ద మళ్ళీ దీనికి ఇది సూపర్ క్లాస్ అనమాట. ఇది వీటన్నిటికీ సూపర్ క్లాస్ ఇవి ఇందులో ఉంటాయి అన్నమాట. అంటే మనం అవుట్పుట్ స్ట్రీమ్ దేని పర్పస్లో యూజ్ చేస్తాం, రైట్ ద డేటా టు డెస్టినేషన్ కోసం ఏదైతే డేటాను రైట్ చేయడానికి అవుట్పుట్ స్ట్రీమ్ యూజ్ చేస్తాం కదా. సో అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఈజ్ ఏ సూపర్ క్లాస్ ఆఫ్ ఆల్ అదర్ అవుట్పుట్ స్ట్రీమ్ బైట్ క్లాస్. దిస్ ఈజ్ ఎస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఏమేమి ఉంటాయి, ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్, బైట్ అరే అవుట్పుట్ స్ట్రీమ్, ఫిల్టర్, ఇవన్నీ క్లాసెస్ ఆఫ్ అవుట్పుట్ స్ట్రీమ్ బైట్ క్లాసెస్ అనమాట. ఇవన్నీ అంటే ఫ్రీ డిఫైన్ క్లాసెస్. వీ కెన్ యూజ్ వేర్ ఎవర్ యూ వాంట్ రైట్ ద ఫైల్ ఏ డేటా అయితే రాయాలనుకుంటున్నామో అప్పుడు మనం ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫైల్ అవుట్పుట్, బైట్ అరే అవుట్పుట్, ఫిల్టర్ అవుట్పుట్, ప్రింట్ స్ట్రీమ్, బఫర్డ్ అవుట్పుట్, డేటా అవుట్పుట్ స్ట్రీమ్ అవన్నీ యూజ్ చేయొచ్చు అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అమ్మ, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ class, it is also abstract class, it is also super class of all other output బదులు ఇన్పుట్ స్ట్రీమ్ బైట్ క్లాసెస్. ఓకేనా. దిస్ ఈజ్ ద రీడింగ్ పర్పస్. ఓకేనా, రైటింగ్ అర్థమైంది కదా. ఇప్పుడు అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఏమో ఆల్ అదర్ అవుట్పుట్ బైట్ స్ట్రీమ్ క్లాస్కి సూపర్ క్లాస్, దిస్ ఇస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఆల్సో అబ్స్ట్రాక్ట్ క్లాస్, దిస్ ఇస్ సూపర్ క్లాస్. ఆల్ అదర్ ఇన్పుట్ స్ట్రీమ్ బైట్ క్లాసెస్. దేని పర్పస్లో, రీడ్ ఫ్రమ్ ద డేటా ఫ్రమ్ సోర్సెస్. ఏదైతే డెస్టినేషన్కి మనం ఎక్కడ రైట్ చేస్తామో దాన్ని రీడ్ చేయడానికి ఇది ఇక్కడ రైట్ చేస్తాం, డేటాని ఇక్కడ ఇన్పుట్లో రీడ్ చేస్తాం. ఇన్పుట్ స్ట్రీమ్ బైట్ క్లాసెస్ అనమాట. ఓకే, ఇక్కడ ఏంటి, ఇన్పుట్ అని ఏదో ఒక్కటే చేంజ్ అవుతుంది. ఆల్ అదర్ సేమ్ ఇన్పుట్ స్ట్రీమ్. ఫైల్ ఇన్పుట్, అవుట్పుట్ ఉన్న దగ్గర మొత్తం ఇన్పుట్ ఉంటుందమ్మ. ఇక్కడ ఆల్సో బైట్ అరే ఇన్పుట్, అవుట్పుట్ ఉన్న దగ్గర ప్రతి దగ్గర ఇన్పుట్ ఉంటుంది. ఇన్పుట్ స్ట్రీమ్ class, this is the input stream class is the super class. File input stream class, byte array input stream class, filter input stream class, piped input, next one ఏంటి, piped input stream class, object input, this is also input stream class. ఇక్కడ డేటా అవుట్పుట్ స్ట్రీమ్ ఉందిగా, డేటా
input stream class, buffered output stream class, buffered input stream class, print stream దగ్గర push back input stream, ప్రింట్ దగ్గర ఒక్కడే మారుతుంది, push back ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్. ఓకేనమ్మా, ఇది ఒక్కటే చేంజ్ అయితే ఆల్ అదర్ ఇన్పుట్కి అవుట్పుట్కి సేమ్ క్లాసెస్ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి, వీ కెన్ యూజ్ అనమాట. ఓకేనా, అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్, ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్. అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఫైల్ ఇన్పుట్, ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్, బఫర్డ్ అరే ఇండెక్స్ అవుట్పుట్, ఫిల్టర్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఎలానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్, బైట్ అరే ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్, ఫిల్టర్ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్, పైప్డ్ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్, ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్. అగైన్ డేటా అవుట్పుట్, ఫిల్టర్ అవుట్పుట్లో మళ్ళీ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్, బఫర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్, ప్రింట్ స్ట్రీమ్ ఇదేమో అవుట్పుట్లో ఉంటుంది, అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్లో ఉంటుంది అవుట్పుట్. ఇక్కడేమో పుష్ బ్యాక్ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్లో ఇదేమో ఇన్పుట్ స్ట్రీమ్లో ఉంటుంది. ఇది ఒక్కటే చేంజ్ అనమాట, రిమైనింగ్ అంతా సేమ్ యాస్టీస్గా ఉంటుంది. సో ఇవన్నీ క్లాసెస్ కదా, ప్రీ డిఫైన్ క్లాసెస్గా. దెన్ ప్రీ డిఫైన్ మెథడ్స్ ఇన్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్లో ఏముంటాయి చూద్దాం. పబ్లిక్ వాయిడ్ రైట్ పర్ అండ్ త్రోస్, అంటే ఇది ఏం చేస్తాం, రీడ్ ద డేటా ఫ్రమ్ బైట్స్ ఫార్మాట్, write the data in బైట్లో డేటా. ఇదేంటి వాయిడ్ రైట్ బైట్ ఆఫ్ ఎరే ఇచ్చిందిగా, ఎరే ఆఫ్ బైట్ డేటా, బైట్ డేటా రైట్ ద ఎరే ఆఫ్ బైట్ డేటా అని రైట్ చేస్తే, ఫ్లష్ ద త్రోస్ అంటే ఏంటి, డేటాని బైట్ ఆఫ్ డేటాని ఫ్లష్ రైట్ బైట్ ద ఫ్లష్ ఆఫ్ డేటా, ఫ్లష్ ఆఫ్ బైట్ డేటా. ఓకే, రైట్ ది ఫ్లష్ ఆఫ్ బైట్ డేటాని ఫ్లష్ చేస్తుంది. దీస్ ఆర్ ద ప్రీ డిఫైన్ మెథడ్స్ ఇన్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్. ఫ్లష్, క్లోజ్ ద, ఏదైతే ఓపెన్ చేస్తామో మనం ఒక ఫైల్ని ఓపెన్ చేసాం అనుకో, రైట్ చేస్తాం అంటే జనరల్ మామూలుగా వాల్యూస్ ఇంటూ క్యారెక్టర్ అలా తీసుకున్నప్పుడు బైట్, ఎరే వాల్యూస్ కావాలంటే ఎరే బైట్ ఆఫ్ ఎరే తీసుకుంటాం. ఫ్లష్ ఫ్లో ఉండాలి అంటే ఫ్లష్ అని మెథడ్ యూజ్ చేస్తాం. దెన్ క్లోజ్ కావాలంటే క్లోజ్ మెథడ్ యూజ్ చేస్తాం. ఓకే, ప్రింట్ స్ట్రీమ్ క్లాస్. దెన్ మెథడ్స్ ఇన్ ఇన్పుట్ స్ట్రీమ్, దట్ ఈస్ అవుట్పుట్ స్ట్రీమ్, దిస్ ఈస్ ద ఇన్పుట్ స్ట్రీమ్. ఇక్కడ ఏంటి ఇన్పుట్ స్ట్రీమ్ అంటే ఏంటి, రీడింగ్ పర్పస్లో కదా, రీడ్ చేయడానికి కదా, రీడ్ బైట్ ఆఫ్ డేటా. ఓకే, అవైలబుల్, మనం ఇచ్చిన వాల్యూస్ అవైలబుల్ ఆర్ కాదని చూస్తుంది. నెక్స్ట్ క్లోజ్ ద వాల్యూస్. దిస్ ఈజ్ అబౌట్ ఇన్పుట్ స్ట్రీమ్, అవుట్పుట్ స్ట్రీమ్ యొక్క క్లాసెస్ అండ్ మెథడ్స్. ఓకే.